సింహాచలం అప్పన్న గుడికి ఈవోగా వ్యవహరిస్తున్న జల్లెపల్లి వెంకట్రావును అవినీతి సెగ వెంటాడుతోంది. నీతికి నిజాయితీకి మారుపేరైన పూసపాటి అశోక్ గజపతిరాజు చైర్మన్గా వ్యవహరిస్తున్న ప్రతిష్టాత్మక సింహాచలం శ్రీ నృసింహస్వామి దేవాలయానికి అవినీతి ఆరోపణలు ఉన్న ఉద్యోగిని ఈవోగా నియమించడంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఓ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసిన రోజుల్లో జల్లెపల్లి వెంకట్రావుపై ఏసీబీ దాడులు నిర్వహించింది. లెక్కకు మించిన ఆస్తులు సంపాదించాడంటూ కేసు నమోదు చేసింది. కేసు పెండింగ్లో ఉంటుండగానే రాజకీయ నాయకుల్ని మేనేజ్ చేసుకుని సింహాచలం దేవస్థానానికి ఈవోగా పోస్టింగ్ తెచ్చుకున్నారు. అయితే చేసిన అవినీతి ఎప్పటికైనా బయటపడుతుందన్నట్టుగా ఏసీబీ కేసుపై ప్రభుత్వం తాజాగా స్పందించింది. రెవెన్యూలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న జల్లెపల్లి వెంకట్రావుపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. అవినీతి నిరోధక శాఖ సమర్పించిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం వెంకట్రావుపై 4 ప్రధానమైన ఛార్జీలను నమోదు చేస్తూ జీవో నెంబర్ 994 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అందిన 10 రోజుల్లోగా తన రాతపూర్వక వివరణను సమర్పించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఆయనను ఆదేశించారు. జల్లెపల్లి వెంకట్రావు ఈ నెల చివరి నాటికి పదవి విరమణ చేయాల్సి ఉన్న తరుణంలో ఈ చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏసీబీ దాడుల వివరాల ప్రకారం వెంకట్రావు తన సర్వీస్ కాలంలో తన పేరుతో, కుటుంబ సభ్యుల పేరుతో 1,49,87,400 విలువైన ఆస్తులను కూడబెట్టినట్టు తేలింది. ఆయన చట్టబద్ధమైన ఆదాయం, ఖర్చులను లెక్కించగా 66,21,918 మేర ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నట్టు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. దీనితో పాటు శ్రీకాకుళం జిల్లా వకలవలస, కిల్లిపాలెం పంచాయతీ పరిధిలో ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా 2 ప్లాట్లను కొనుగోలు చేసినట్టు 2వ ఛార్జ్ కింద నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఏటా సమర్పించాల్సిన వార్షిక ఆస్తి వివరాల నివేదికను 1995 నుండి 2004 వరకు 2011 సంవత్సరానికి వెంకట్రావు సమర్పించడంలో విఫలమయ్యారు. అలాగే తన బావమరిది శ్రీ ఎం గోవిందరావు నుండి తన కూతురి ఫంక్షన్, ఫ్లాట్ కొనుగోలు సందర్భాలలో సుమారు 6.11 లక్షల విలువైన విదేశీ కరెన్సీని బ్యాంక్ ఖాతాల ద్వారా స్వీకరించినప్పటికీ నిబంధనల ప్రకారం 15 రోజుల్లోగా సమర్థ అధికారికి సమాచారం అందించనందుకు విదేశీ కరెన్సీ నియమ నిబంధనల ఉల్లంఘన కింద 4వ ఛార్జ్ నమోదు చేశారు. ఈ విచారణ ప్రక్రియపై ఎలాంటి రాజకీయ లేదా బాహ్య ఒత్తిళ్లను తీసుకురావడానికి ప్రయత్నించకూడదని ప్రభుత్వం వెంకట్రావును తీవ్రంగా హెచ్చరించింది. ఒకవేళ ఆయన తరపున ఇతరుల నుండి ఎలాంటి సిఫార్సులు వచ్చినా అది ఏపీ సివిల్ సర్వీసెస్ నియమావళి 1964లోని రూల్ 24 ఉల్లంఘన కిందకే వస్తుందని, దానిపై అదనపు క్రమశిక్షణ చర్యలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.